We are very happy to meet in Zoom to meditate on God's word. మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మనం ఈ జూమ్ మీటింగ్ లో కలుసుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. We would like to see something in the life of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. And very early life we read in the book of Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రారంభ దినాలను మనం చూస్తాం. Yeah, we read a verse in 40. లూకా 2 chapter 2 and verse 40. లూకా 2:40లో ఈ మాటను మనం చూస్తాం. We find that the child grew and became strong in spirit, and he was full of wisdom. And when these things were there, the grace of God was upon him. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. Yeah, when the child started growing, it became strong in spirit. అక్కడ బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మలో బలం కలిగి ఉన్నాడు. Yeah, even in our lives we have to follow this example. మన జీవితాల్లో కూడా మనం ఈ మాదిరిని అనుసరించాలి. Some people, when they grow in the body, they become weaker and weaker in their spirit. కొంతమంది శరీరంలో ఎదుగుతారు కానీ ఆత్మలో వాళ్ళు బలహీనులుగా అవుతూ ఉంటారు. When they were born again, they were full of the spirit of God. వాళ్ళు నూతనంగా తిరిగి జన్మించినప్పుడు దేవుని యొక్క ఆత్మతో సంపూర్ణంగా నింపబడి ఉంటారు. They had a zeal for God. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. But as days go by, the zeal comes down, the spiritual life comes down, and the strength in their spirit also comes down. దినాలు గడిచే కొలది దేవుని మీద ఆసక్తి తగ్గుతుంది, దేవుని యొక్క ఆత్మ బలం తగ్గుతుంది. It's like the graph going and suddenly it starts coming down. గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళి ఆ తర్వాత తగ్గుతూ వస్తున్నట్లుగా అది ఉంటుంది. The 5 churches we read in the book of Revelation, their graph also went up, and after that it started coming down. ప్రకటన గ్రంథంలో మనం 5 సంఘాల గురించి చూస్తాం. వాళ్ళ గ్రాఫ్ కూడా ఒక దాకా పెరిగి ఆ తర్వాత ఒక పాయింట్ నుంచి తగ్గినట్లుగా మనం చూస్తాం. When they were humble, not known by many people, they were growing God, they were dependent on God. వాళ్ళు దీనులుగా ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళ గురించి తెలియనప్పుడు దేవునిలో వాళ్ళు ఎదుగుతూ దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. After some time they are known among the other people that they are spiritual brothers and sisters. కానీ కొంత సమయం తర్వాత వేరే వాళ్ళకు కూడా తెలిసింది వీళ్ళు ఆత్మ సంబంధమైన సహోదరులని సహోదరీలని. And other people identify the talent and the ability. వాళ్ళలో ఉన్న తలాంతుల్ని వరాల్ని ఇతరులు గుర్తించారు. And slowly they start backsliding. నెమ్మదిగా వాళ్ళు దిగజారిపోవటం ప్రారంభించారు. So this happens to 5 churches in the book of Revelation. ప్రకటన గ్రంథంలో 5 సంఘాల విషయంలో ఇదే జరిగింది. So it's a very sad thing. కాబట్టి ఇది ఎంతో విచారకరమైన విషయం. But in Jesus' life the graph never came down. It went up. కానీ యేసు ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన గ్రాఫ్ ఎప్పుడు తగ్గిపోలేదు, ఆయన పెరుగుతూ ఉంది. Jesus' graph was like a straight line. యేసుక్రీస్తు ప్రభు యొక్క గ్రాఫ్ మనం చూస్తున్నట్లయితే ఒక సరళమైన రేఖ ఎదుగుతూ ఉన్నట్లుగా ఉంది. But in our lives there may be short falls, but we rise up, fall, rise up, fall, rise up. So up and down are there, but overall the line goes up. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు పడవచ్చు లేవచ్చు కానీ మొత్తానికి మనం ఎదుగుతూ ఉండాలి. So Jesus was growing in the spirit of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు. He was gaining more and more of strength spiritually. ఆత్మ సంబంధంగా ఎక్కువ బలం పొందుతూ ఉన్నారు. So we should never forget that we should become stronger and stronger as we grow physically. మన శారీరకంగా ఎదిగే కొద్దీ ఆత్మ ఎందుకు కూడా బలపడాలని మనం మర్చిపోకూడదు. Then he grew full of wisdom. ఆ తర్వాత ఆయన బాలుడు జ్ఞానముతో నిండుకొనెను. And the grace of God was upon him. దేవుని యొక్క కృప ఆయన మీద ఉండెను. A similar verse we read in the 52nd verse. 52వ వచనంలో కూడా ఇదే మాటను మనం చూస్తాం. Luke chapter 2 and verse 52. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. And here we read 4 things. ఇక్కడ 4 విషయాలు చెప్పబడ్డాయి. He grew in wisdom. ఆయన జ్ఞానమునందు ఎదిగారు. The stature, that is body. వయస్సునందు ఎదిగారు. The grace of God. దేవుని దయనందు ఎదిగారు. And the favor of men. మనుషుల దయనందు ఎదిగారు. Favor of men doesn't mean that he is always after the help of some people. అంటే మనుషుల దయ పొందటం అంటే ఎప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి సహాయం అడుగుతున్నాడని కాదు. The meaning is that people respected him. ఇక్కడ అర్థం ఏంటంటే మనుషులు ఆయన్ని గౌరవించారు. Yeah, they respected him. They looked upon him as an example. ఆయన్ని గౌరవించారు, ఒక మాదిరిగా ఆయన చూస్తూ వచ్చారు. So we can divide Jesus' life into 4 things.
యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఇక్కడ 4 భాగాలుగా మనం విభజించవచ్చు. wisdom, జ్ఞానము that is mental well-being, అంటే మానసికంగా దృఢంగా ఉండటం, and in the stature, ఆ తర్వాత growth of body, వయస్సునందు శరీరమందు ఎదగటం, we can say it is a physical well-being, అంటే భౌతికంగా మంచిగా ఉండటం. and the grace of God, we can say spiritual well-being, దేవుని యొక్క కృపనందు ఎదగటం అంటే ఆత్మ సంబంధంగా మంచిగా ఉండటం. and in the favor of men, we can say social well-being. మనుషుల దయనందు వర్ధిల్లటం అంటే సామాజికంగా కూడా ఆయన ఎదగటం. So it is a good exercise to meditate how Jesus grew in wisdom in all these 4 areas: mental well-being, physical well-being, social well-being, and spiritual well-being. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 4 విషయాలు ఎలా ఎదిగారో మనం ధ్యానించాలి. జ్ఞానమందు అంటే ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా, సామాజిక సంబంధంగా ఇన్ని విషయాలు ఎలా ఎదిగారు, How he grew in wisdom. జ్ఞానంలో ఎలా ఎదిగారు. We read a verse in 2 Timothy chapter 3 and verse 15. 2 తిమోతి 3:15 ఒక మాట మనం చూస్తాం. Paul is telling about Timothy. తిమోతి గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. 2 Timothy chapter 3 and verse 15. 2 తిమోతి 3:15. Yeah. You know that even from the small age, you learned the word of God, which gave you wisdom. కాబట్టి నీవు చిన్న వయసు నుండే రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తి కలగ పరిశుద్ధ లేఖను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. I'll read the verse. And from childhood you have known the holy scriptures that are able to make you wise for salvation through faith which is in Christ Jesus. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. There's a difference between knowledge and the wisdom. ఇక్కడ తెలివితేటలకి జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. There are many people who have grown in the knowledge of the scriptures. చాలా మందికి బైబిల్కి సంబంధించిన తెలివితేటలు ఉంటాయి, కానీ For example, people who are studying in the Bible college, బైబిల్ కాలేజీలో చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు. they are studying Hebrew, Greek and Latin, and in all these translations what every word means, all these things they study and gather knowledge in their head. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని హెబ్రీ భాష, గ్రీకు భాష, లాటిన్ భాషలో చదువుతారు. ఆ మాట ఏంటో దాని అర్థం తెలుసుకుంటారు, వాళ్ళ తలలో ఉంచుకుంటారు. 4 years they study about the Bible. 4 సంవత్సరాలు బైబిల్ గురించి వాళ్ళు చదువుతూ ఉంటారు. But at the end of the 4th year, have they become godly? అంటే 4వ సంవత్సరం చివరిలో వాళ్ళు దైవ సంబంధులుగా మారతారా? No. They are worldly people, even bad than the worldly people. నిజానికి లోకస్తుల కంటే ఎంత భయంకరంగా తయారవుతారు. Very sad. ఎంత విచారకరం. And they twist the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తప్పుగా చెప్తారు. They don't have the wisdom. వాళ్ళ జ్ఞానం లేదు. They are angry. వాళ్ళు కోపడుతూ ఉంటారు. They are defeated by sin. పాపం చేత ఓడించబడుతూ ఉంటారు. And they become the elders in the church. వాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటారు. And how they can lead the people to godliness? మరి ఇతరులని వాళ్ళు దైవభక్తి గల వారిగా ఎలా నడిపిస్తారు? So it is not the knowledge of the word of God. అంటే దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన తెలివితేటలు వివేకాన్ని బట్టి కాదు. Through studying and meditating, we need to have the wisdom of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. What is wisdom? ఏంటి జ్ఞానం అంటే ఏంటి? Knowledge to use knowledge. కాబట్టి మనకున్న తెలివితేటలను ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవటం. Yeah, many people gain knowledge to control others. చాలా మంది ఆ తెలివితేటలతో ఏం చేస్తారంటే వేరే వాళ్ళని స్వాధీనపరుచుకుంటూ ఉంటారు. That is evil. అదెంతో దుష్ట సంబంధం. There are many people who have knowledge and they have used it for helping other people. కానీ చాలా మంది తెలివితేటలు కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే అది ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించుకుంటారు. And no, there are many scientists who have created atom bombs. అండ్ చాలా మంది శాస్త్రవేత్తలు మనం చూసినట్లయితే వాళ్ళు అణుబాంబులను తయారు చేశారు. Nuclear bombs. న్యూక్లియర్ బాంబుల్ని. It destroys the nations. కానీ దేశాలని అవి పాడు చేస్తూ ఉన్నాయి. In Japan, in 2 places, Hiroshima and Nagasaki, America, US, they put bombs. జపాన్ దేశంలో మనం చూసినట్లయితే హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాల్లో అమెరికా వాళ్ళు అణుబాంబులు వేశారు. And so many people died and many generations people were deformed with disabilities. ఎంతో మంది అక్కడ చనిపోయారు. ఆ తర్వాత కొన్ని తరాలు కూడా అనేక మంది వాళ్ళు అంగవైకల్యం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. So you can use the knowledge for destruction. కాబట్టి నీ తెలివితేటల్ని నువ్వు నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. That is not wisdom. అది జ్ఞానం కాదు. But the wisdom which Jesus had, it was to help people.
కానీ యేసు ప్రభు కలిగిన జ్ఞానం ఏంటంటే అది ఇతరులకు సహాయపడటానికి, to take the right decision. సరైన నిర్ణయం తీసుకోవటానికి. And through wisdom, he spoke the words of wisdom. ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడాడు. And the words of wisdom delivered people. ఆ జ్ఞానం కలిగిన మాటలు ఇతరులను విడుదల కలిగించాయి. And in James chapter 1 and verse 5 we read, యాకోబు 1:5లో మనం చూస్తాం, if any man lacks in wisdom, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల let him ask of God, who does not rebuke but gives in large measure. ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయి దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. So we need wisdom to be a good father, to be a good mother, to be a good son, good daughter. We need wisdom. కాబట్టి మనం మంచి తండ్రిగా ఉండాలన్నా, తల్లిగా ఉండాలన్నా, సహోదరుడిగా ఉన్న ఎలా ఏ బాధ్యత కలిగి ఉండాలన్నా మనకి ఎంతో జ్ఞానం అవసరం. So in 2 Timothy chapter 3 and verse 15, Paul knew how Timothy became a wise man. 2 తిమోతి 3:15లో మనం చూసినట్లయితే పౌలుకు తెలుసు తిమోతి ఏ విధంగా జ్ఞానవంతుడయ్యాడు. It was through the scriptures. పరిశుద్ధ లేఖనాలను బట్టి. In Tamil Bible, it is through the word. Every word in the Bible, he became wise. తమిళ బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో ఉన్న ప్రతి మాట ద్వారా ఆయన జ్ఞానం సంపాదించాడు. And the wisdom towards salvation. అంటే రక్షణార్థమైన జ్ఞానం. Yeah, we have to have wisdom towards salvation. కాబట్టి మనకు రక్షణ కలుగునట్లు జ్ఞానం ఉండాలి. Not wisdom to boast. అంటే మనం అతిశయించడానికి కాదు జ్ఞానం. Not wisdom to preach and get a good name. లేకపోతే ఏదో బాగా వర్తమానాలు చెప్పి మంచి పేరు సంపాదించుకోవటానికి కాదు. Not to have ability so that I can control others. కాబట్టి ఏదో సామర్థ్యం కలిగిండి వేరే వాళ్ళని నా అధీనంలో పెట్టుకోవటానికి కాదు. But that wisdom should help me to get saved from all kinds of sins. ఆ జ్ఞానం ఏం చేయాలంటే ప్రతి పాపం నుండి నన్ను విడిపించేటట్లుగా ఉండాలి. We read a verse in James chapter 3 and verse 17. యాకోబు 3:17లో ఒక మాట మనం చూస్తాం. James chapter 3 and verse 17. యాకోబు 3:17. I will read it in the English. I will read it in English first. But the wisdom that is from above is first pure, then peaceable, gentle, readily obedient, full of mercy and good fruits, without partiality and without hypocrisy. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనేది, పక్షపాతమైన వేషధారణను లేనిదినై ఉన్నది. So it is called heavenly wisdom. ఇది పర సంబంధమైన జ్ఞానము అని పిలువబడింది. Not the worldly wisdom. లోకానుసారమైన జ్ఞానం కాదు అది. So this wisdom comes from above. ఈ జ్ఞానం అనేది పైనుండి వస్తుంది. But in the above verses we find the wisdom which is of the world. కానీ మనం పైన చూసినట్లయితే లోకానుసారమైన జ్ఞానం ఉందొకటి. We read in the 15th verse. 15వ వచనంలో మనం చదువుతాం. This wisdom does not come down from above, but ఇది it is earthly, sensual and devilish. ఇది పైనుండి వచ్చే జ్ఞానం కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదైనది. So in this world, this knowledge will help you to become a great person. ఈ లోకంలో జ్ఞానం ఏం చేస్తుందంటే ఏదో గొప్పవాడు అయ్యేటట్లు చేస్తుంది. It is devilish. అది దయ్యముల జ్ఞానం. Even devil has got lot of wisdom. దయ్యముకు కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. But that is not the wisdom towards salvation. కానీ అది రక్షణార్థమైన జ్ఞానం కాదు. That is a wisdom to destroy. అది నాశనం చేసే జ్ఞానం. And the devil shares his wisdom to people also, so that they can also destroy their lives. అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఇతరులకు కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలని పంచుకుంటాడు. But the wisdom from heaven, from above, is first of all pure. కానీ పర సంబంధమైన జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది. Or we can say that the heavenly wisdom will come and dwell when the mind is pure. కాబట్టి పర సంబంధమైన జ్ఞానం వచ్చి ఎప్పుడు నివసిస్తుందా అంటే మన మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు. Yeah, we need to ask God, Lord, cleanse my mind, give me a clear mind, pure mind, Lord, so that I can receive the wisdom from above. ఓ ప్రభువా నాకు పవిత్రమైన మనసును దయచేయండి, పవిత్రమైన బుద్ధిని దయచేయండి అని అడగాలి మనం. Yeah, whenever something from heaven comes down, it needs a good place to come and dwell. కాబట్టి పరలోకం నుండి ఏదైనా దిగి వచ్చినప్పుడు అది నివసించటానికి ఒక మంచి ప్రదేశం ఉండాలి. Yeah, in the same way, when the heavenly wisdom wants to come there, you should have a pure mind. కాబట్టి పర సంబంధమైన జ్ఞానం కూడా దిగి రావాలంటే మనకు పవిత్రమైన మనసును కలిగి ఉండాలి మనం. What is this pure mind? ఏంటి పవిత్రమైన మనసు అంటే? We read in Romans chapter 12 and verse 2. రోమా 12:2లో మనం చూస్తాం. Do not be conformed to this world. మీరు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవద్దు.
but be transformed by the renewal of your mind, కాబట్టి మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము చెందుడి, so that you will know what is the good, acceptable, and perfect will of God. కాబట్టి దేవునికి అనుకూలమైన చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకుంటారు ఆ విధంగా. And when the mind becomes pure, you get transformed. కాబట్టి మన మనస్సు ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. That's why this word of God says, be transformed by the renewal of your mind. కాబట్టి మీ మనస్సు మారుట వలన నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. God has called us so that we can be transformed into the image of his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోకి మనం అందరం మారాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. And where this transformation starts? ఈ రూపాంతరం అనేది ఎక్కడ ప్రారంభం జరుగుతుంది? Starts first of all in our mind. మన మనస్సుల్లో ప్రారంభం అవుతుంది, in our thoughts. మన తలంపుల్లో. And our thoughts should be processed by the word of God. మన తలంపులన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా జరుగుతూ ఉండాలి. That's why we read in the book of Psalm chapter 1, blessed is the man who meditates on the word of God day and night. అందుకే కీర్తన 1లో మనం చదువుతాం, దివారాత్రములు ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. When you read the word of God, you understand. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. But when you meditate the word of God, that is washing our mind. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనస్సుల్ని మనం శుభ్రపరచుకోవటం. Some people say, brother, when I read the word of God, I don't understand anything. కొంతమంది ఏమంటారంటే, సహోదరుడా మేము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం కానీ మాకేం అర్థం కాదంటారు. It's okay, you read it. Even if you don't understand, you read it. నీకు అర్థం కాకపోయినా సరే చదువు. The word of God is like a seed. దేవుని యొక్క వాక్యం అనేది విత్తనం లాంటిది. What you say is, you are sowing the seed and you say, no plant has come. అంటే నువ్వు విత్తనం విత్తిన తర్వాత ఏంటి ఏం మొక్క రాలేదు అని అంటాము వెంటనే. Some seeds take 1 week to be sprouted. కాబట్టి కొన్ని విత్తనాలు మనం చూసినట్లయితే వారం పడుతుంది అది అసలు బయటికి రావడానికి. So the word of God also, when you keep on meditating, then it starts giving. దేవుని యొక్క వాక్యం కూడా మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడోసారి ఫలం వస్తుంది. So our mind gets washed and becomes pure by the word of God. కాబట్టి మన మనస్సులు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుభ్రపరచబడి పవిత్రపరచబడతాయి. And now you are hearing me speaking the word of God. ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మీరు వింటున్నారు. And if you absorb it and you meditate it, your mind gets pure. దాన్ని మీరు గైకొని మీరు దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే మీ మనసులు పవిత్రపరచబడుతూ ఉంటాయి. And one man of God, a person went to a man of God and told him, I'm not able to remember the word of God. ఒక వ్యక్తి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఏం గుర్తుంచుకోలేకపోతున్నాను అని అన్నాడు. I'm not able to understand the word of God. దేవుని యొక్క వాక్యం నాకు అర్థం కావట్లేదు అన్నాడు. Should I continue to read the word of God or not? మరి నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా ఇంకొద్దా? And no, they were living very near to a canal where water is flowing. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఆ కాలువ దగ్గర నివసిస్తూ ఉన్నారు. A small river. ఒక చిన్న నది ఉంది. And he told that person, take a basket made up of bamboo and go and fetch water and pour it in the drum. వెదురుతో చేసిన ఒక బుట్ట తీసుకొని వెళ్ళి నీళ్లు చేదుకొని అక్కడ టబ్బులో పోయమన్నారు. And he was wondering why this man is asking me to carry water in a basket. It will not contain the water. ఏంటి కర్రతో చేసిన దాంతో నీళ్లు ఉండవు కదా అని చెప్పాడు. But he said, no, you do it. లేదు నేను చెప్పించేయమన్నాడు. So he went to the river, collected water in the basket. By the time he brings to the barrel, all the water leaks. నదిలో నీళ్లు ముంచాడు. అక్కడ ఇక్కడికి తీసుకొచ్చే లోపు నీళ్ళన్నీ పోతున్నాయి. And very few drops of water will fall into the barrel. కొన్ని నీటి చుక్కలు మాత్రమే అందులో ఉంటున్నాయి. And the man of God asked him, yeah, repeat it. You gather water. ఆ దైవజనుడు చెప్పాడు నువ్వు చేస్తూ ఉండాలని. So maybe 10 times or 15 times he was doing it. 10 సార్లు 20 సార్లు ఆయన చేస్తూ ఉన్నాడు. Then the man of God told him. అప్పుడు దైవజనుడు చెప్పాడు, now you see the basket. ఇప్పుడు నువ్వు ఆ బుట్టను చూస్తున్నావు. Compare it with the other baskets. వేరే బుట్టలతో పోల్చి చూసినట్లయితే compared with the other basket, this basket has become very pure and white. ఇదెంతో బాగా వైట్ గా తెల్లగా శుభ్రంగా ఉంది. Even if water is not retained in the basket, it started washing the basket. నీళ్లు అందులో లేకపోయినా కానీ ఆ బుట్టను అది కడుగుతుంది. In the same way, even the word of God is not staying in your mind. Keep reading, keep meditating, keep listening. అదేవిధంగా దేవుని వాక్యం నీ మనసులో ఉండకపోవచ్చు, నీ గుర్తుండకపోవచ్చు, అయినా చదువుతూ ఉండు, ధ్యానిస్తూ ఉండు, వింటూ ఉండు దేవుని వాక్యాన్ని. That way your mind gets pure.
ఆ విధంగా నీ మనస్సు పవిత్రపరచబడుతుంది. Otherwise, we all are having a mind which belongs to this earth. లేనట్లయితే మనందరికీ భూసంబంధమైన మనసును కలిగి ఉంటాం మనందరం. It is not spiritual. ఇది ఆత్మ సంబంధమైనది కాదు. But when you meditate the word of God, when you purify your mind through the word of God, it gets transformed. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే కొద్దీ, ధ్యానించే కొద్దీ మన మనస్సు నూతనమయ్యి రూపాంతరం చెందుతూ ఉంటుంది. How do you know that your mind is transformed or not? నీ మనస్సు నూతనపరచబడిందా లేదా ఎలా తెలుస్తుంది? How do you know that your mind is pure or not? నీ మనసు పవిత్రంగా ఉందా లేదా ఎలా తెలుస్తుంది? You will know the will of God. దేవుని యొక్క చిత్తాన్ని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. You will know the mind of God. దేవుని యొక్క మనసు ఏంటో నీకు అర్థమవుతుంటుంది. That's what this verse says, Romans 12:2. రోమా 12:2 చెప్పబడింది. So that you may know what is the good, acceptable and perfect will of God. కాబట్టి ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీకు తెలుస్తుంది. That is the wisdom of God. అదే దేవుని యొక్క జ్ఞానం అంటే. So what is the wisdom of God? దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటి? What is heavenly wisdom? పర సంబంధమైన జ్ఞానం అంటే ఏంటి? Knowing the mind of God. దేవుని యొక్క మనసును తెలుసుకోవటం. Knowing the will of God. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం. So that is our calling. అదే మన పిలుపు అయింది. And when your mind is pure, you get heavenly wisdom. నీ మనస్సు పవిత్రపరచబడినప్పుడు పర సంబంధమైన జ్ఞానం నీకు కలుగుతుంది. Again we go back to James chapter 3 and verse 17. యాకోబు 3:17 మనం చూసినట్లయితే, first it is pure. మొట్టమొదట పవిత్రమైనది. Or we can say the heavenly wisdom purifies our mind. అంటే పర సంబంధమైన జ్ఞానము మన మనసుని పరిశుద్ధపరుస్తుంది. And second thing, this heavenly wisdom brings peace. రెండోది పర సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు సమాధానాన్ని ఇస్తుంది. Might be as husband and wife you are fighting. భార్యాభర్తలుగా మనం పోట్లాడుకుంటున్నామేమో. There's no peace in your home. మీ ఇంట్లో సమాధానం లేదేమో. Might be you're not shouting, opening your mouth. బహుశా నువ్వు నోరు తెరిచి ఏదో అరవకపోవచ్చు. But you know that there is no understanding. కానీ మీ మధ్య సరైన అర్థం చేసుకోవటం అనేది లేదు. There is misunderstanding. అపార్థం చేసుకుంటున్నారు. Constant arguments. ఎప్పుడు వాదనలు జరుగుతున్నాయి. And children feel uncomfortable to live in such homes. అలాంటి ఇంట్లో నివసించడానికి పిల్లలు సౌఖ్యంగా ఉండరు. Yeah, we read an example in the Bible. బైబిల్లో మనం ఒక ఉదాహరణ చూస్తాం. You know, there was a woman called Abigail. అబిగయలు అనే ఒక స్త్రీ ఉంది. She had a very bad husband, Nabal. నాబాలు అనే ఒక దుష్టుడైన భర్తను ఆమె కలిగి ఉంది. And David and his friends came to this place and asking for food. దావీదు తన స్నేహితులు వచ్చి ఆహారం నిమిత్తం ఆమెను అడుగుతున్నప్పుడు, And what was the reply? ఏంటి? He said he will kill him. ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నా అంటే చంపేస్తానన్నాడు. Nabal said that these are all the people who don't obey the parents and they have come to the forest wandering and I want to kill them. తల్లిదండ్రులకు అవిధేయులయ్యి ఏదో అరణ్యాలు వచ్చి తిరుగుతున్నారు వీళ్ళందరూ, వీళ్ళని నేను చంపేస్తాను. He spoke very badly to the servants of David and sent them away. దావీదు సేవకుల పట్ల ఆయన ఎంతో తిరస్కారంతో మాట్లాడి పంపించేశాడు. Already David and his friends were very, very hungry. దావీదు తన స్నేహితులు ఎంత ఆకలిగొని ఉన్నారు. And because of their presence, Nabal's sheep were protected. వాళ్ళు ఉన్నారు కాబట్టి నాబాలు గొర్రెలు కూడా భద్రపరచబడ్డాయి. All the wild animals were driven away because of this team. కాబట్టి వీళ్ళందరూ, ఈ సభ్యులందరూ ఉన్నారు కాబట్టి ఆ క్రూర మృగాలన్నీ తోలివేయబడ్డాయి. So indirectly they were all protecting Nabal's property and sheep. నిజానికి నాబాలు యొక్క ఆస్తిని, గొర్రెల్ని వాళ్ళు కాపాడుతున్నారు. So they have every right to ask for food. కాబట్టి ఆహారం కోసం అడగొచ్చు వాళ్ళు. But this man refused. కానీ ఈ వ్యక్తి తిరస్కారం చేశాడు. David became very angry. దావీదుకి ఎంత కోపం వచ్చింది. So David told all his co-workers or friends, let us go and kill this man. తన స్నేహితులందరికీ చెప్పాడు, మనం వెళ్ళి ఆ వ్యక్తిని చంపేద్దాం అన్నాడు. And destroy his property. తన ఆస్తి నాశనం చేద్దాం అన్నాడు. So he became very angry and he was coming in his horse. కాబట్టి ఆయన కోపంతో వస్తూ ఉన్నాడు తన గుర్రం మీద. But you know what Abigail did? కానీ అబిగయలు ఏం చేసి తెలుసా? She came to David. దావీదు దగ్గరికి వచ్చి She fell prostrate at his feet. తన పాదముల మీద పడి and spoke words of wisdom. జ్ఞానము చొప్పున మాట్లాడింది. And that words of wisdom brought the anger in David down. ఆ జ్ఞానం కలిగిన మాటలు ఏం చేస్తుంటే దావీదులో ఉన్న కోపాన్ని తగ్గించింది. And David gave up the decision to fight. కాబట్టి ఇంకా నేను పోట్లాడతాను అనే నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నాడు. And you see, David, angry man, David and all his friends, they were all very angry to fight against Nabal. కోపంతో ఉన్న దావీదు తన స్నేహితులందరూ ఎంతో కోపంతో నాబాలు మీద యుద్ధం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. But one weak lady, కానీ ఒక బలహీనురాలైన ఒక స్త్రీ brought down the anger from all the people and brought peace.
ఆ ప్రజల్లో ఉన్న కోపాన్ని అంతా తగ్గించి సమాధానాన్ని కలుగజేసింది. And David and his men, they gave up the plan to destroy Nabal. కాబట్టి దావీదు తన స్నేహితులు కూడా నాబాల్ని నాశనం చేద్దామని ఆ, వాళ్ళు దాన్ని విరమించుకున్నారు. But God struck Nabal and he died after 30 days. ఆ తర్వాత దేవుడు నాబాల్ని మొత్తాడు, ఆ నాబాల్ చనిపోయాడు. But Abigail became wife of David after some time. కానీ అబిగయీలు కొంత సమయం తర్వాత దావీదు భార్యగా మారింది. See, a wife of a foolish man became the wife of a wise man. ఒక బుద్ధిహీనుడైన వ్యక్తి భార్యగా ఉన్న ఆమె జ్ఞానవంతునికి భార్యగా మారింది. She brought peace. ఆమె సమాధానాన్ని కలుగజేసింది. We read a verse in Ecclesiastes. ప్రసంగిలో ఒక మాట మనం చదువుతాం. Yeah, we read about one incident. ప్రసంగిలో ఒక మాట మనం చూస్తాం. I'll show that verse to you. చూపిస్తాను. Chapter 9 ప్రసంగి 9 and verse 14. 14. There was a small city ఇప్పుడు ఒక చిన్న పట్టణం ఉంది. and very few citizens in that city. దాంట్లో కొద్ది మందే మనుషులు ఉన్నారు. And a big king came against that city and he wanted to destroy that city. కాబట్టి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. And 15th verse, there was a poor man who was wise. అయితే అందులో జ్ఞానం గల ఒక భేదవాడు ఉన్నాడు. And through his wisdom he delivered that city. ఆ జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. But afterwards nobody remembered that poor man. అయినను ఆ భేదవాడిని ఎవరు జ్ఞాపకం ఉంచుకోలేదు. The poor man's wisdom was despised. ఎందుకంటే ఆ భేదవాని జ్ఞానం అనేది తృణీకరించబడింది. And nobody listened to his words. మరి మాటలు ఎవరిని లక్ష్యం చేయలేదు. But what is the conclusion? కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటి? More than strength, wisdom is always preferable. బలము కంటే జ్ఞానం శ్రేష్టం. My dear brothers, more than gaining strength, gain wisdom. నా ప్రియ సహోదరులారా, మనం ఏదో బలం సంపాదించుకోవటం కంటే జ్ఞానం సంపాదించుకోవటం మేలు. You know why Nabal was very angry? నాబాలు ఎందుకు అంత కోపడ్డాడు? We read in Ecclesiastes chapter 7 and verse 11. ప్రసంగి 7:11 మనం చూస్తే, 7 and verse 9. 7:9. Anger will always dwell in the heart of a fool. కాబట్టి బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం చేయును. Yeah, anger. If you are having anger, there's no wisdom. కాబట్టి నువ్వు కోపం కలిగి ఉన్నావు అంటే జ్ఞానం లేదు. Yeah, anybody who gets angry very frequently, you have to ask God for wisdom from above. కాబట్టి ఎవరైతే తరచుగా కోపం కలిగి ఉంటారో, కోపపడుతూ ఉంటారో, మీరు దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని అడగాలి. Because when this wisdom comes, there will be peace. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం మన మీదకి వచ్చినప్పుడు సమాధానం ఉంటుంది అందులో. And another third thing is it is gentle. మూడోది ఏంటంటే అది మృదువైనది. In another version it says it is yieldable. అంటే అది సులభంగా లోబడునది. What is yieldable? లోబట్టం అంటే ఏంటి? You have seen the bullock pulling the cart. మీరు ఎద్దుల్ని చూస్తుంటారు, బండిని తోలుతున్న ఎద్దుల్ని. And the owner will take the yoke and the cow will yield and take the yoke. యజమానుడు ఆ కాడిమోను తీసుకుంటున్నప్పుడు ఆ ఎద్దు కానీ ఆవు కానీ వచ్చి దాని కిందకు వస్తూ ఉంటుంది. It will not refuse. తిరస్కరించదు. It yields. లోబడుతుంది వచ్చి. So when you have the heavenly wisdom, పరసంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు you will yield to the will of God. దేవుని యొక్క చిత్తానికి నువ్వు సులభంగా లోబడతావు. Jesus had wisdom. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. So every time he was ready to do the will of God. ప్రతిసారి కూడా ఆయన దేవుని యొక్క చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. The meaning of yielding is submitting to the wisdom of God. దేవుని యొక్క జ్ఞానానికి లోబడి ఉంటాం. You are in a church, part of a church, మీరు ఒక సంఘంలో ఉన్నారు, and you are in some situation. ఒక పరిస్థితిలో ఉన్నారు. You are going and meeting a godly brother. మీరు వెళ్ళి ఒక దైవ సంబంధమైన సహోదరుని And కలవాలనుకుంటున్నారు. they are with the wisdom of God, they are giving you some advice. దేవుని యొక్క జ్ఞానం చొప్పున వాళ్ళు ఏదో ఒక సలహా ఇచ్చారు. And if you are also seeking wisdom, నీవు కూడా జ్ఞానాన్ని వెతుకుతుంటే you will yield to that. దానికి నువ్వు లోబడతావు. Yes, brother, I accept it. అవును సహోదరుడు, నేను ఒప్పుకుంటున్నాను. I don't have wisdom, I accept it. నాకు జ్ఞానం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. So the heavenly wisdom is pure, peaceable and gentle. పరసంబంధమైన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత It మృదువైనది. is obedient. సులభంగా లోబడినది. Obedient to God. దేవునికి లోబడేది. That is the meaning of doing the will of God. దేవుని చిత్తం చేయటం అంటే If you want to do the will of God, first you should know the will of God. దేవుని యొక్క చిత్తం నువ్వు చేయాలి అంటే మొట్టమొదటి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియాలి. As Romans 12:2 says, you need to have a pure mind, transformed mind
to know what is the will of God. రోమా 12:2లో చెప్పబడినట్లుగా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే రూపాంతరం చెందిన అటువంటి పవిత్రమైన మనసును కలిగి ఉండాలి. So Jesus grew in wisdom. యేసు ప్రభువు వారి జ్ఞానం అందు ఎదిగారు. And a small act of foolishness will spoil many things. కాబట్టి ఒక చిన్న బుద్ధిహీనమైన పని పెద్ద పెద్ద వాటిని కూడా పాడు చేస్తుంది. Yeah, one dead fly in a scent, it will make everything worse. కాబట్టి ఒక సెంటులో ఒక చిన్న ఏగా పడినా కానీ అది మొత్తం పాడైపోతుంది. We read in the book of Proverbs chapter 9. సామెతలు 9. Proverbs chapter 9 సామెతలు 9 and verses 1 and 2. 1, 2. Proverbs chapter 9 సామెతలు 9 verses 1 and 2. 1, 2. The first verse says, wisdom has built her house. జ్ఞానము నివాసమును కట్టుకొని She has hewn out its 7 pillars. దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. So God gives us wisdom so that the house of God can be built. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని మనం కట్టొచ్చు. God gave much wisdom to Solomon. దేవుడు సొలొమోనుకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. Why he gave his wisdom? ఎందుకు ఇచ్చాడు? So that he can build the temple of God. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని, ఆలయాన్ని కట్టాలని. And before the temple of God there was peace in his kingdom. కాబట్టి దేవుని యొక్క ఆలయం కట్టేదానికంటే ముందే తన యొక్క రాజ్యంలో ఎంతో సమాధానం And ఉంది. because he received the heavenly wisdom, he could command peace among the neighboring countries. పరసంబంధమైన జ్ఞానాన్ని తాను కలిగి ఉన్నాడు కాబట్టి ఇరుగు పొరుగు దేశాలతో ఆయన సత్సంబంధాలు కలిగి సమాధానం కలిగి ఉన్నాడు. There was no war. ఎటువంటి యుద్ధాలు జరగలేదు ఆయన సమయంలో. And Ephesians chapter 6 we read that we don't fight against flesh and blood. ఎఫెసీ 6లో మనం చదువుతాం, మన రక్త మాంసంతో పోరాటం చేయటం లేదు. Our enemies are not flesh and blood. మన శత్రువులు ఎవరంటే రక్త మాంసములు కాదు. So if you have the heavenly wisdom, you will never fight with any human being. నీవు పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఏ ఒక్క మనుషుడితో నువ్వు పోరాడవు. And especially you will not fight with your wife, and if you are a wife, you will not fight with your husband. ముఖ్యంగా నీ భార్యతో కానీ లేకపోతే భార్య భర్తతో కానీ పోరాటం చేయరు. In some families the husband and wife keep on fighting. Their family will never be built up. కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే భార్య భర్తలు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ కుటుంబం ఎప్పటికీ కట్టబడదు. They will be never built up as a God's family. దేవుని కుటుంబంగా వాళ్ళు కట్టబడలేరు. And when the children grow, they will go astray. పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు దారి తొలగిపోతారు. And you come and say to the elders, please pray for my children, they are not coming to the church. అప్పుడు సంఘ పెద్దల దగ్గరికి మీరు వచ్చి చెప్తారు, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు సంఘానికి రావట్లేదు అంటారు. Brothers, you are fighting with your husband and wife, and you failed to build a godly family. భార్యాభర్తలు మీరే పోట్లాడుకుంటూ ఒక దైవిక సంబంధమైన కుటుంబాన్ని మీరు కట్టలేదు. If the church has got 10 families, సంఘంలో ఒక 10 కుటుంబాలు ఉంటే, in all the 10 families there is a fighting between husband and wife. 10 కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య పోరాటాలు ఉంటే, or children and parents, లేకపోతే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య, that church will be a very very weak church. ఆ సంఘం అనేది ఎంతో బలహీనమైన సంఘం. And easily the devil will overcome the church. అపవాది ఆ సంఘాన్ని ఎంత సులభంగా జయించేస్తాడు. And in Hosea chapter 8 we read a verse. హోషేయ 8లో మనం ఒక మాట చూస్తాం. When you forget the covenant of God, దేవుని యొక్క నిబంధన మీరు మర్చిపోయినప్పుడు, the enemies will hover around like eagle. కాబట్టి ఆ శత్రువు ఏం చేస్తాడంటే డేగ వలె తిరుగుతాడు నీ మీద. Yeah, in your home, if you are fighting, you are opening your home for the influence of the devil. కాబట్టి మీ ఇంట్లో మీరు ఎప్పుడు పోట్లాట్లు పెట్టుకుంటూ ఉన్నట్లయితే అపవాది మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మీరే ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. Yeah, through wisdom you can build a godly house. జ్ఞానం చొప్పున మీరు దైవిక సంబంధమైన ఇంటిని కట్టుకోవచ్చు. Through wisdom you can protect your children. జ్ఞానం ద్వారా మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు. So I told you in Romans chapter 12 and verse 2 how we can protect our mind. రోమా 12:2లో మనం చూసాము మన మనసుని ఏ విధంగా కాపాడుకోవచ్చో. Yeah, by meditating the word of God, our mind gets transformed, renewed. You are able to find out the will of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండటం ద్వారా మన మనసు నూతనపరచబడి రూపాంతరం చెందబడుతుంది. ఆ విధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. So now there comes a time in your life where you are able to easily find out the will of God. కాబట్టి ఆ తర్వాత అలా చేస్తూ ఉన్నట్లయితే ఒకానొక సమయం వస్తుంది నీ జీవితంలో నువ్వు ఎంత సులభంగా దేవుని చిత్తాన్ని కనుక్కుంటావు. And you are able to help people to find out the will of God. కాబట్టి ఇతరులకు కొన్ని సహాయం చేస్తావు దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కుండే విషయంలో. And you are very happy. నువ్వు సంతోషంగా ఉంటావు. And you think that you are somebody. ఆ తర్వాత నీవేదో గొప్పవాడివి అయిపోయాను నువ్వు అనుకుంటావు. I am an important person. ఇప్పుడు నేను ప్రాముఖ్యత గలవాడిని. I know the will of God. నాకు దేవుని చిత్తం తెలుసు. I have wisdom. నాకు జ్ఞానం ఉంది.
Yeah, now the mind is going away from God. ఇప్పుడు దేవునికి దూరంగా నీ మనసు వెళ్ళిపోతుంది. We read in the third verse of Romans chapter 12. రోమా 12:3 మనం చూస్తాం. Don't think more than you ought to think. కాబట్టి నువ్వు ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా నీ గురించి నువ్వు ఎంచుకోవద్దు. See, second verse says, don't think according to this world. రెండవ వచనమేమో ఈ లోక మర్యాద చొప్పున మీరు ఆలోచించొద్దని ఉంది. Yeah, don't be conformed to this world. ఈ లోక మర్యాద చొప్పున మీరు ఏమి చేయొద్దని ఉంది. So you have come out of that. దాని నుంచి బయటికి రావాలి అని ఉంది. Now you are knowing the wisdom of God, you are knowing the will of God, you are able to counsel people, advise people. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క జ్ఞానం తెలుసుకున్నావు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటున్నావు, ఇతరులకు సలహాలు ఇస్తున్నావు, కౌన్సిలింగ్ చేస్తున్నావు. Then what happens in the church? అప్పుడు సంఘంలో ఏమవుతుంది? There are people who think more highly than they ought to think. కాబట్టి తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. It is a big temptation for the children of God. దేవుని యొక్క బిడ్డలకి ఇది ఎంతో గొప్ప శోధన. You have brought up your children as godly children. నీ పిల్లల్ని దైవభక్తి కలిగిన పిల్లగా మీరు పెంచారు. You have given them good education. మంచిగా చదివించారు. Might be you have given them for good boys or girls in marriage. లేకపోతే మంచిగా వివాహం చేశారు. And you think that God has blessed you. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారని మీరు అనుకుంటున్నారు. And in your mind you think highly of yourself. అప్పుడు నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటావు. The humility is gone. ఆ దీనత్వం పోయింది. Yeah, that's what Paul is telling. పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ. But you should think soberly. కానీ తాను ఎంచుకున్న తగిన ఎక్కువగా ఎంచుకోకూడదు. According to the measure of faith God has given to each one. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడికి తగిన రీతిగా తను ఎంచుకోవాలి. So we should come to God, Lord, help me to think according to the measure of faith you have given to me. ఓ ప్రభువా, నీవు నాకు ఎంత విశ్వాసం ఇచ్చావో ఆ విశ్వాస పరిమాణ ప్రకారం నన్ను నేను ఎంచుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుని దగ్గర అడగాలి మనం. This faith means the Christian life. How much life you have got, according to that you have to think. కాబట్టి నువ్వు దేవుని యొక్క జీవాన్ని ఎంత పొందావో దానికి తగ్గట్టుగా నిన్ను ఎంచుకోవాలి. Why Paul says about this verse? ఎందుకు పౌలు ఈ మాట గురించి చెప్తున్నాడు? Because he was tempted. ఎందుకంటే ఆయన కూడా శోధించబడ్డాడు. Because he has written lot of scriptures. ఎంతో లేఖనాలను రాశాడు ఆయన. He has established lot of churches. ఎన్నో సంఘాలను నిర్మించాడు ఆయన. You see in Corinthians, they were asking so many questions about marriage, about adultery, about this, about idols, idol worship. So many questions they are asking. కొరింథీ సంఘంలో మనం చూసినట్టు వివాహం గురించి, జారత్వం గురించి, లేకపోతే విగ్రహారాధన గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు పౌలుని. And he writes 2 Corinthians as an answer to all those questions. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు 2 కొరింథీలో కూడా రాశాడు ఆయన. Whether a widow can remarry. అయితే ఒక విధవరాలు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చా? So many answers he is giving. ఎన్నో ఆయన ఇస్తూ ఉన్నాడు. And he is tempted in his mind to think more highly of himself. అప్పుడు తన మనసులో తాను శోధించబడుతూ ఉన్నాడు. తాను ఎంచుకున్న తగిన కంటే ఎక్కువగా ఎంచుకునేటట్లుగా. But he was filled with the Spirit of God. కానీ దేవుని యొక్క ఆత్మతో ఆయన నింపబడ్డాడు కాబట్టి he starts judging himself. తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. And he cleanses himself. ఆయన తీర్పు తీర్చుకుంటూ ఉన్నాడు, పవిత్రపరచుకుంటూ ఉన్నాడు. Keeps on judging. తీర్పు తీర్చుకుంటూ ఉన్నాడు. Lord, I don't want to have any high thought about myself. ఓ ప్రభువా, నా గురించి నన్ను ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోను ప్రభువా. I don't want to have any high thought about myself as a preacher. ఓ ప్రభువా, నేనేదో ఒక బోధకునిగా ఉన్నదానికంటే నేను ఎక్కువ ఊహించుకోను. As a person who has established churches. ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు. As a person who gives a counsel to many people. అనేక మందికి ఆయన సలహాలు ఇచ్చాడు. And he, after judging himself, he is writing the third verse. తాను పరీక్షించుకున్న తర్వాత, తీర్పు తీర్చుకున్న తర్వాత 3వ వచనం రాస్తున్నాడు. Don't think high of yourself. కాబట్టి నీవు ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. That is another way to pollute our mind. మన మనసుల్ని కలుషితం చేసే వేరొక మార్గం ఇది. When you think highly of ourselves, immediately the grace of God goes away. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకుంటున్నట్లయితే దేవుని యొక్క కృప మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. We find in the life of Jesus, God's grace was upon him. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప ఆయన మీద ఎల్లప్పుడూ ఉంది. I will show another verse in the book of Acts. అపోస్తుల కార్యములో ఇంకొక మాట మీకు చూపిస్తాను. We will turn to Acts chapter 6. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. They were selecting 7 people. వాళ్ళు ఏడుగురు మనుషుల్ని ఎంచుకుంటూ ఉన్నారు. Once the number of disciples started increasing, శిష్యులు విస్తరించే కొలది,
See, when Peter preached, 3,000 people got converted. పేతురు వర్తమానం చెప్పినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. Suddenly, the church started increasing in number. సంఘము సంఖ్య అందు విస్తరిస్తూ ఉంది. There were many problems. ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. And they started grumbling. వాళ్ళు సణుగుతూ ఉన్నారు. Because when they were serving food, they showed partiality. ఎందుకంటే వాళ్ళు ఆహారము వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పక్షపాతం కలిగి ఉన్నారు. So the apostles thought we should select 7 people with some characters. అప్పుడు అపోస్తలులు అనుకున్నారు 7 మనుషులు మనం ఎంచుకుందాం. We read that in the 3rd verse. 3వ వచనంలో మనం చూస్తాం. What are the main 2 things they are looking for? వాళ్ళు చూసిన 2 విషయాలు ఏంటి? The Holy Spirit and wisdom. పరిశుద్ధాత్మతోను జ్ఞానంతోను నిండుకొని ఉండాలి. Holy Spirit and wisdom. పరిశుద్ధాత్మ జ్ఞానము. Suppose there is a dispute in your church. ఒకవేళ మీ సంఘంలో ఏదైనా వివాదం ఉన్నట్లయితే, or in your family your wife is complaining and murmuring, లేకపోతే మీ కుటుంబంలో నీ భార్య సణుగుతూ ఉన్నట్లయితే, ఫిర్యాదులు children are murmuring, లేకపోతే పిల్లలు సణుగుతూ ఉన్నట్లయితే, or in your church there is murmuring and complaining, లేకపోతే నీ సంఘంలో సణుగులు ఫిర్యాదులు ఉన్నట్లయితే, what shall we do? ఏం చేయాలి మనం? Lord, raise up people who are filled with the Spirit of God and wisdom in our church. ఓ ప్రభువా, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, దేవుని జ్ఞానంతో నింపబడిన వాళ్ళు మా సంఘంలో లేవనెత్తండి. Or the husband should ask God, Lord, fill me with your spirit and wisdom. ఓ ప్రభువా, లేకపోతే భర్త ఈ విధంగా అడగాలి, ఓ ప్రభువా మీ జ్ఞానంతో ఆత్మతో నింపండి అని. Yeah, that's what we need. అదే మనకు అవసరం. And among the 7 people there was one person, his name is Stephen. ఆ 7గురిలో ఒకరిని మనం చూసినట్లయితే ఆయన పేరు స్టెఫెను. And about him we read in the 10th verse. ఆయన గురించి 10వ వచనంలో మనం చదువుతాం. And when he started speaking, nobody could stand against his wisdom and spirit. మాట్లాడట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. Might be you are working in the worldly organization. బహుశా నువ్వు లోక సంబంధమైన ఒక సంస్థలో పనిచేస్తున్నావు. There are many people trying to tease you. అనేక మంది నిన్ను ఏదో ఎగతాళి చేయవచ్చు. They want to put down. నిన్ను తక్కువ చేసి మాట్లాడచ్చు. Just because you believe in Jesus. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని. Just because you are a child of God. నువ్వు దేవుని బిడ్డవని. You should ask God, Lord, give me wisdom like Stephen. ప్రభువా, స్టెఫెను వల్ల నాకు జ్ఞానాన్ని దయచేయండి. Give me the power of God. ఆ దేవుని యొక్క శక్తిని దయచేయండి. Jesus had that wisdom. దేవుడు యేసు ప్రభువు అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. In the Bible, Gospels, many places people came to test Jesus. బైబిల్లో సువార్తలో మనం చూసినట్లయితే అనేక సార్లు అనేక మంది యేసు ప్రభువుని పరీక్షించడానికి వచ్చి ప్రశ్నించారు. They wanted to prove that Jesus is wrong. యేసు ప్రభువు తప్పు అని నిరూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. So in one place they are asking, who gave you this authority to speak in the temple of God? ఒక చోట వాళ్ళు ఈ విధంగా దేవుని యొక్క ఆలయంలో మాట్లాడటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారన్నారు. This was a question. ఒక ప్రశ్న అడిగారు. What did Jesus say? యేసు ప్రభువు ఏం చెప్పారు? Whose baptism John was giving, whether it is from man or God? మరి యోహాను బాప్తిజం ఇచ్చింది మనుషుల వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా? That is the wisdom. అదే జ్ఞానం. And those who asked the question, they could not stand before Jesus. They all went away. కానీ ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో యేసు ప్రభువు అడిగిన ప్రశ్న నిలబడలేక వెళ్ళిపోయారు. That is a fulfillment of Acts chapter 6 and verse 10. అపోస్తలుల కార్యములు 6:10 ఆ లేఖనానుసారం జరిగింది అది. Stephen also was like that. స్టెఫెను కూడా అలానే ఉన్నాడు. And none of the people could stand against Jesus. కాబట్టి యేసు ప్రభువు ఎదుట ఎవరు ఎదిరింపలేకపోయారు. A woman caught in adultery. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ గురించి. It was a very tricky situation. అది ఎంతో చిక్కులు పెట్టే సమస్య అది. They say according to the law of Moses, she has to be killed by throwing stones. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లు వేసి ఆమె చంపబడాలి. Are you going to kill? మరి నువ్వు చంపుతావా? If he kills, they will say he is not a God's man. He doesn't have love and mercy. ఒకవేళ ఆయన ఆ విధంగా చేయమని చెప్పినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదు, ఈయన కనికరమే లేదు అని చెప్తారు. They will say he is a murderer. లేకపోతే ఒక హంతకుడు అని చెప్తారు. He murdered a poor lady. ఒక అమాయకురాలైన ఒక స్త్రీని చంపేశాడు అంటారు. If he doesn't kill and leave that lady, they will say he is not following the law of Moses. ఒకవేళ ఆమెని విడిచిపెట్టినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని నేను పాటించట్లేదని చెబుతారు. He is not obeying God's laws. దేవుని యొక్క ధర్మశాస్త్రానికే ఆయన విధేయత చూపించట్లేదు అంటారు. This way also they find fault. This way also they find fault. ఇటైనా పట్టుకుంటారు తప్పు, ఇటైనా తప్పు పట్టుకుంటారు. That's a very critical situation. అది ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితి. What did Jesus do? ప్రభు ఏం చేశారు? He started scribbling on the floor. కాబట్టి ఆ నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు. And he was asking the wisdom from God. దేవుని ఎదురు నుండి జ్ఞానాన్ని అడుగుతున్నారు. Lord, give me the heavenly wisdom. పరసంబంధమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. I don't know what to answer to these people. ప్రభు వీళ్ళకి ఏ జవాబు ఇవ్వాలో నాకు తెలియదు. So
he got the wisdom. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. He who does not have sin, throw the first stone. మీలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు. One after the other, they were all convicted of their sins and left that place. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ పాపం చేత ఒప్పించబడి వాళ్ళు వెళ్ళిపోయారు. Nobody could stand against Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎదిరించలేకపోయారు ఎవరు. Nobody could stand at the wisdom of Jesus. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జ్ఞానం ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. So that is the wisdom from above. అది పైనుండి వచ్చే జ్ఞానం. So we need to meditate God's word to have this wisdom. కాబట్టి ఈ జ్ఞానం మనం కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. We need to have a pure mind. పవిత్రమైన మనసును మనం కలిగి ఉండాలి. Philippians chapter 4 and verse 7. ఫిలిప్పీ 4:7 మనం చూసినట్లయితే there we read that let God protect our mind and thoughts. కాబట్టి దేవుడే మన తలంపులకి కావలి ఉండాలి. Philippians chapter 4 and verse 7. ఫిలిప్పీ 4:7. I will read that verse to you. And the peace of God, which passes all understanding, will keep your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. See, here also we read about our mind. ఇక్కడ కూడా మన మనసుల గురించి చూస్తూ ఉన్నాం. Our mind has to be protected by God. మన మనసు, మన హృదయము కూడా దేవుని చేత కాపాడబడాలి. And we read about the peace of God. దేవుని యొక్క సమాధానం గురించి మనం చూస్తున్నాం. The peace and wisdom dwells together. జ్ఞానము సమాధానము రెండు కలిసి ఉంటాయి. In the family, if there is peace, there will be wisdom. కుటుంబంలో సమాధానం ఉంది అంటే జ్ఞానం ఉందని అక్కడ. So as husband and wife, let us ask God, Lord, we are fighting even for small issues. We need your heavenly wisdom, Lord. భార్యాభర్తలుగా ఈ విధంగా అడగాలి, ప్రభా మేము చిన్న వాటికి కూడా కొట్లాడుకుంటున్నాం ప్రభా, పరసంబంధమైన జ్ఞానం మాకు ఎంత అవసరం. We want our house to be built as godly home. ఓ ప్రభా, దైవిక సంబంధమైన కుటుంబముగా మా ఇల్లు నిర్మించబడాలి ప్రభా. జ్ఞానం, let there be peace in our home, Lord. ప్రభా మా ఇంట్లో సమాధానం మేము కలిగి ఉండాలి. We don't want to fight against flesh and blood. రక్త మాంసములతో మేము పోరాడం ప్రభా. Our enemy is the devil. మా శత్రువు సైతానే. And the host of the spirits in the heavenly places. కాబట్టి అంధకార సంబంధమైన దురాత్మలతో మేము పోరాడాలి. We have to fight against them. వాటికి విరోధంగా మేము పోరాడాలి. Let us not waste our time fighting against people. మనుషులతో పోరాటం చేసుకుని మా సమయాన్ని మేము వ్యర్థం చేసుకోం ప్రభా. Daughter-in-law fighting against mother-in-law. కోడళ్ళు, అత్తలు. No fighting. కోడళ్ళ మధ్య, అత్తల మధ్య ఎటువంటి పోట్లాటలు ఉండవు. ప్రభా మా ఇంట్లో సమాధానం ఉండును గాక. And in the same way, those who are responsible for the church, అదేవిధంగా ఎవరైతే సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటారో ask God, దేవుడిని అడగాలి, Lord, in the core group, grant peace and understanding. ఓ ప్రభా మా కోర్ గ్రూప్ లో కూడా జ్ఞానాన్ని, సమాధానాన్ని ఇవ్వండి. Give us, Lord, heavenly wisdom. పరిసంబంధమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. So that our church can be built as a godly church. ఆ విధంగా దైవిక సంబంధమైన సంఘంగా మా సంఘం నిర్మించబడాలి. In the closing, I want to show one more verse. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను ముగించే ముందు. Isaiah chapter 11. యెషయా 11 మనం చూస్తే we read about the sevenfold spirit of God. దేవుని యొక్క ఏడంతల ఆత్మను మనం చూస్తాం. Isaiah chapter 11. యెషయా 11 and verse 2. 11:2. It talks about the spirit of God. దేవుని యొక్క జ్ఞానం గురించి మనం చూస్తాం. What are the things we read here? ఏం చదువుతాం మనం ఇక్కడ? Yeah. The spirit of the Lord will rest on him. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉండును. It's a prophecy about Jesus Christ. యేసు ప్రభువును గురించిన ప్రవచనం ఇది. What is the first character of the spirit of God? ఏంటి దేవుని యొక్క ఆత్మ యొక్క మొట్టమొదటి లక్షణం? The spirit of wisdom. జ్ఞానము కలిగిన ఆత్మ. And then understanding. తర్వాత వివేకము. Then spirit of counsel. తర్వాత ఆలోచన. And then might. తర్వాత బలం. And then knowledge. తెలివి. And the fear of God. దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. So the fear of God brings wisdom. కాబట్టి దేవుని యందు భయభక్తులే జ్ఞానాన్ని తీసుకొని వస్తాయి. So the first character of the spirit of God is wisdom. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు సంబంధించిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే జ్ఞానం. We read in 2 Timothy chapter 1 and verse 7. 2 తిమోతి 1:7 మనం చూస్తాం. God has not given to us the spirit of fear, but of power, love and sound mind. కాబట్టి దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడు. 2 తిమోతి 1:7 మనం చూస్తాం. శక్తి కలిగిన God give us the heavenly wisdom.
దేవుడు మనకు పరసంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. Jesus grew in wisdom, stature, favor of God, and favor of men. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును, వయసునందును, దేవుని యొక్క కృపనందును, మనుషుల దయనందును ఆయన వర్ధిల్లారు. The first thing is wisdom. He grew in wisdom. మొట్టమొదటి ఆయన జ్ఞానమందు ఎదిగారు. He sat among the religious leaders and started speaking words of wisdom. ఆ మత సంబంధమైన నాయకుల మధ్య కూర్చొని జ్ఞానం చొప్పున ఆయన వారితో మాట్లాడారు. So may God help every one of us, every one of our families to be filled with this wisdom and the Spirit of God. కాబట్టి మనలో, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు తన జ్ఞానంతో నింపును గాక. We'll pray now. ప్రార్థన చేసుకుందాం. We'll close our eyes and pray to God. కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, we thank you and praise you, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. We saw how Jesus grew in wisdom. ఓ ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జ్ఞానం ఎదిగారో మేము చూసాం. We also want to grow in wisdom, Lord. మేము కూడా జ్ఞానం నందు ఎదగాలని అనుకుంటున్నాం ప్రభువా. The wisdom has to come. We have to have the pure mind. ప్రభువా, జ్ఞానం వచ్చి మాలో నివసించాలంటే మేము పవిత్రమైన మనసును కలిగి ఉండాలి. Make our minds pure, Lord. మా మనసును పవిత్రపరచండి ప్రభువా. So that we can know what is the perfect, good, acceptable will of God. ఆ విధంగా ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తం మీదో మేము తెలుసుకునిలాగున. Through the wisdom, we want to build our families. ప్రభువా, జ్ఞానంతో మా కుటుంబాలను మేము కట్టుకోవాలి ప్రభువా. Through the wisdom, Lord, we want to build our churches, Lord. ఓ ప్రభువా, ఆ జ్ఞానంతోనే మేము సంఘాలను కట్టాలి. You anoint every one of them, Lord. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి ప్రభువా. We give you all the glory. సమస్త మహిమను మీకు Bless ఆరోపిస్తున్నాం. all those who are listening to this through Zoom and YouTube, Lord. ఎవరైతే జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్నారో అందరిని ఆశీర్వదించండి. Meet their spiritual needs and physical needs. ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రతి అవసరాన్ని తీర్చండి. We give you all the glory. సమస్త మహిమ మీకే చెందును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Thank you for your presence. దేవుడు మనందరినీ దీవించును గాక.